ప్రతిపాదనలు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బడ్జెట్పై కసరత్తు ప్రారంభించిన సీఎం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రతిపాదనల రూపకల్పనకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ తయారీకి ముందు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలాగే రానున్న 5 ఏళ్లు కూడా నీటిపారుదల రంగానికి ప్రాధాన్యం ఇచ్చి నిధులు కేటాయించాలి. దీంతో సాగునీటికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లవుతుందని సీఎం తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సహా రానున్న 5 ఏళ్లలో ఇరిగేషన్ శాఖలో సాగునీటి కల్పనకు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు కానున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు సహా ఇతర శాఖల ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకుని బడ్జెట్ను రూపొందించాలన్నారు. ఇరిగేషన్ బడ్జెట్లో గత 4 ఏళ్లలో ఎంత ఖర్చు చేశాం, రాబోయే 5 ఏళ్లలో ఎంత ఖర్చు చేయాలనే అంశాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. బడ్జెట్ రూపకల్పన, ముందస్తు చర్యలపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా తుది బడ్జెట్ను రూపొందించాలని సూచించారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేలా బడ్జెట్ ఉండాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా, భక్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అనుసరించాల్సిన విధానాలను బడ్జెట్లో పొందుపరచాలని సీఎం సూచించారు. అక్కడి త్రివేణి సంగమం అద్భుత పర్యాటక కేంద్రంగా మారబోతోందని, పర్యాటక ప్రయోజనాలపై బడ్జెట్లో దృష్టి కేంద్రీకరించాలన్నారు. విశ్వవిద్యాలయాల పరిశోధనలతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయాన్ని ఆధునీకరించే అంశాలపై అధికారులు విధి విధానాలను రూపొందించాలన్నారు. ప్రైవేటు వర్సిటీలతో ప్రయోజనాలను పరిశీలించాలన్నారు. ఇతర రాష్ట్రాలకు వలసపోకుండా రాష్ట్రంలోనే విద్యా వ్యవస్థను ఆకర్షణీయంగా రూపొందించాలని, అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించేలా విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. ఆరోగ్య తెలంగాణ దిశగా మానవీయ కోణంలో బడ్జెట్ విధానాలను రూపొందించాలని చెప్పారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్కు మాస్టర్ ప్లాన్ను తయారు చేయాలన్నారు కేసీఆర్. అందులో ఒక్క పేరాను మార్చాలన్నా కేబినెట్ నిర్ణయం తీసుకునేంత స్థిరంగా నియమావళి ఉండాలని సీఎం సూచించారు. రాబోయే 5 ఏళ్లలో హైదరాబాద్ను అద్భుతమైన గ్లోబల్ సిటీగా రూపొందించడానికి నిధులు కేటాయించాలని, ఇవి బడ్జెట్లో ప్రతిఫలించాలని సూచించారు. ఇక పురోగతి సాధిస్తున్న రాష్ట్రాల విధానాల్లో జోక్యం చేసుకోవద్దని తాను నీతి ఆయోగ్ సమావేశాల్లో సూచించానని, రాష్ట్ర ప్రగతిని దేశ ప్రగతిగా పరిగణించాలని చెప్పారని కేసీఆర్ తెలిపారు. మంత్రిమండలిని ఏర్పాటు చేసిన వెంటనే మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులకు విధులు, బాధ్యతలపై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆధ్వర్యంలో సునిశ్చిత శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్ సూచించారు. రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవహారాలు, సచివాలయ విధి విధానాలు, బడ్జెట్ రూపకల్పన నిబంధనలు, వాటి పరిమితులు, ప్రాధాన్యాలు, ఆయా మంత్రిత్వ శాఖల్లో చేపట్టే కార్యక్రమాలపై సమగ్ర అవగాహన కలిగేలా మంత్రులకు శిక్షణ ఉండాలన్నారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సాంస్కృతిక, ఆర్థిక జీవన విధానం ఉంటుందని, ఆయా రాష్ట్రాల అవసరాల రీత్యా పన్నుల రాబడిని పంచాలని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలన్నీ పరిశీలించి తెలంగాణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నివేదికను రూపొందించాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. కేంద్ర ఆర్థిక సంఘం భారత ఆర్థిక వ్యవస్థను గుణాత్మక దిశగా నడిపించాలని అభిలషించారు. త్వరలో 15వ ఆర్థిక సంఘం బృందం రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ, ఇతర సీనియర్ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జాతీయ స్థాయిలో అనేక పార్టీల ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయని, కానీ ఎలాంటి గుణాత్మక మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ప్రభుత్వ విధానాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఇందుకు కాంగ్రెస్, బీజేపీలే కారణమని తప్పుపట్టారు. దేశానికి విశాలమైన ఆర్థిక విధానం ఉందని, వికేంద్రీకరించాల్సిన అధికారాలను కేంద్రీకరించారని ఆరోపించారు. ఉద్యోగ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచుతామన్న హామీ అమలుపై టీఆర్ఎస్ సర్కార్ దృష్టి సారించింది. దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్లు. దీన్ని 61 ఏళ్లకు పెంచుతామని టీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. ఉద్యోగ విరమణ వయసు పెంపునకు తొందరేమీ లేదని ఓ దశలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినా, ఆ తర్వాత కీలక అధికారులతో చర్చల సందర్భంగా ఆ పాపం నాకెందుకు, 1-2 నెలల్లో తేల్చేస్తా అని అన్నట్లు సమాచారం. ఇందుకు విధానాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి లేదా రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉన్నత స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి.
ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ సర్వీసెస్ తరహాలో వయోపరిమితి పెంపులో 33 ఏళ్ల సర్వీసును కూడా ప్రాతిపదికగా తీసుకోవాలని పరిశీలన చేస్తున్నారు. దాని ప్రకారం 33 ఏళ్ల సర్వీసులోపున్న ఉద్యోగులకు ఆటోమేటిక్గా వయోపరిమితి 61 ఏళ్లకు పెరుగుతుంది. సర్వీస్ పూర్తయిన వారి విషయంలో మాత్రం ప్రభుత్వ విచక్షణ తెరపైకి వస్తుంది. అర్హత, అవసరం ఆధారంగా మదింపు వేసి సదరు ఉద్యోగి సేవలను 61 ఏళ్ల వరకు కొనసాగించే విషయమై తీసుకునే నిర్ణయాన్ని ప్రభుత్వానికి దఖలుపరిచే విధంగా నిర్ణయం ఉండవచ్చని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలు 2గా విడిపోగా పదవీ విరమణ చేసే వారికి వెనువెంటనే ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం శిరోభారమని గుర్తించిన ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచింది. అయితే 58 ఏళ్ల సర్వీస్నే పెన్షన్కు లెక్కించిన మిగతా 2 ఏళ్లకు కేవలం వేతన ప్రయోజనాలకే పరిమితం చేసింది. దాంతో కొంతమంది తెలంగాణకు చెందిన వారు కూడా ఏపీకి ఆప్షన్లు ఇచ్చుకుని 2 ఏళ్ల సెకండ్ ఇన్నింగ్స్ను ఏపీలో పూర్తి చేశారు. నిజానికి ప్రతి నెల 500 నుంచి 1000 మంది దాకా ఉద్యోగులు, అధికారులు పదవీ విరమణ చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన తొలి నెలలోనే పదవీ విరమణ వయసును పెంచి ఉంటే 1000 మంది వరకు లబ్ధి చేకూరేది. 4వ తరగతి ఉద్యోగుల్లో 70% మంది 21 ఏళ్లలోపు సర్వీస్లో చేరేవారే. కారుణ్య నియామకాల్లో అయితే 18 ఏళ్లు నిండగానే ఉద్యోగాల్లో చేరేవారు ఎక్కువగా ఉంటారు. వీరంతా దిగువ శ్రేణి ఉద్యోగులుగా చేరి అదే శ్రేణిలో లేదా 1 లేదా 2 అంచెలకు చేరి రిటైర్ అవుతుంటారు. 33 ఏళ్ల ఫార్ములాను అమలు చేస్తే త్వరగా రిటైర్ అయ్యేది డ్రైవర్లు, 4వ తరగతి ఉద్యోగులే. ఇక హైదరాబాద్ తదితర పట్టణ ప్రాంతాల్లో ఉండే యువత కూడా 25 ఏళ్లలోపే ప్రభుత్వ కొలువును దక్కించుకుంటుంది. వీరంతా కూడా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగానికి వయోపరిమితిని ప్రభుత్వం 44 ఏళ్లకు పొడిగించింది. రిజర్వేషన్లు వర్తించే వారికి మరికొంత వెసులుబాటు ఉంటుంది. దాంతో చాలా మంది నిరుద్యోగులు లేటు వయసులో ఉద్యోగాలు పొందుతున్నారు. తాజా నిబంధనలతో వీరికి మరింత కాలం సర్వీస్ చేసే అవకాశం లభించనుంది. అయితే అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం ముందు లేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. సర్వీస్తో నిమిత్తం లేకుండా అందరి వయోపరిమితిని 61 ఏళ్లకు పెంచుతామన్నది టీఆర్ఎస్ హామీ అని, దానికి అనుగుణంగానే ప్రభుత్వ నిర్ణయం ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.